శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ దిక్కువసలా ఉంటుంది. ఆ విధమైనటువంటి దైవరేఖలు జ్ఞానరేఖలు ఉన్న వ్యక్తులకి ఒక వ్యక్తి గురించి చెప్తాను. నేను చూసినటువంటి వ్యక్తి గురించి ఆ వ్యక్తిని టార్గెట్ చేసిన వ్యక్తులకి ఏమేమి జరిగిందో చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు గరుడు రేఖ, దైవరేఖ, జ్ఞానరేఖ, దైవరేఖ, కుజరేఖ ఒకటేనండి. జ్ఞానరేఖ అంటే గరుడు రేఖ, దైవరేఖ లేక కుజరేఖ, జ్ఞానరేఖ, ఈ మూడు రేఖలు ఎవరికైతే ఉంటాయో ఉండి ఈ హృదయ రేఖ అనేటువంటిది బాగుండాలి. అంటే ఆ రేఖలు ఉన్నప్పటికీ చెడు ఉంటే వాళ్ళు మోసాలు చేసి బతుకుతారు. ఆ రేఖలుండి హృదయ రేఖ, బుద్ధి రేఖ, ఇవి రేఖలు బాగుంటే వాళ్ళల్లో ఎన్ని అరిచినా మానవత్వం ఉంటుంది. వాళ్ళు అంత తేలిగ్గా మీరు మామూలుగా ఎన్ని సమస్యలకు గురి చేస్తున్నా వాళ్ళు ప్రశ్నిస్తారే కానీ మీ ఉద్యోగాలు పోవాలని కోరుకోరు. అందులో భాగంగా ఆ వ్యక్తి గురించి మీకు తెలియజేస్తాను. చూడండి వాళ్ళ చరిత్ర ఏం జరిగిందో చిన్న మామూలుగా నేనటువంటి సేకరించిన సమాచారం ప్రకారం ఈ గరుడు రేఖ, ఈ కుజరేఖ దిక్కున్నది కూడా ఉందండి. అంటే 2-3 కూడా ఇంకా మంచిది. దేవుడు మనకు అండగా ఉంటాడు. ఇది దైవరేఖ. ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ పక్కన ఉంటుంది. అంటే శుక్రస్థానంలో బటన్ వేలు కింద ఉంటుంది. ఈ బటన్ వేలు కింద ఇది కుజరేఖ, ఇది రేఖ. దైవరేఖలు 2-3 కూడా ఉంటాయి నిలువు గిట్ట. అంటే రేఖను బట్టి చూసి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇది గరుడు రేఖ, దైవరేఖ, జ్ఞానరేఖ. జ్ఞానరేఖ అనేటువంటిది గతంలో వీడియోలు చెప్పున్నాను. చంద్రస్థానం నుంచి ఇట్లా బుధస్థానం నుంచి ఇలా పోతుందండి, ఇలా ఉంటుంది. ఇది జ్ఞానరేఖ. జ్ఞానరేఖ, దైవరేఖ లేక కుజరేఖ, గరుడు రేఖ. గరుడు రేఖ, జ్ఞానరేఖ, కుజరేఖ. కుజరేఖ దైవరేఖ అంటారు. ఈ మూడు ఉన్న వాళ్ళ చరిత్ర చెప్తాను. ఒకరోజు 4 అడుగులు ఉన్నటువంటి ఆ రేఖలు ఉన్నటువంటి వ్యక్తి, అంటే 4 అడుగులు ఉంటాడు ఎత్తు, ఒక దైవ వృక్షం కింద కూర్చొని ఆడుకుంటా ఉన్నాడు. ఒక 6 అడుగులు ఉన్నటువంటి ఒక పురుషుడు వచ్చి అతన్ని దూషించాడు. ఈ దైవరేఖలు ఉన్న వ్యక్తి భయపడిపోవాలి. అతని మీద కలపడ్డాడు. కలబడే క్రమంలో చేయి తగిలి పడిపోయాడు. ఎప్పుడైతే ఈ 4 అడుగుల అబ్బాయి పడిపోయాడో అందరు పరారైపోయాడు. అక్కడ ఉన్న వారంతా ఆ పరారైపోయిన వ్యక్తి ఇతన్ని ఒక్కడు కూడా లేపల. వాళ్ళు ఏమనుకున్నారు, మామూలుగా ముక్కులో ఏలు పెట్టి చూశారు, గాలి లేదని భయపడి వెళ్ళిపోయారు. చిన్న వయసు అండి, ఒక 4వ తరగతి అంత ఉంటుంది. ఆ వయసు 4వ తరగతి పిల్లడు, 6 అడుగులు మహాజానుభావుడు, ఒక 20 సంవత్సరాల అబ్బాయి, 20 ఉంటుంది, 21. అయితే అందరు వెళ్ళిపోయారు. ఇతను ఏం పడిపోయారు. ఆమెను ఆ ఊరంతా విషయం అని చెప్పేసి ఆమెను వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. అయితే ఈ లోపల ఏం జరిగింది అతనికి, ఆ దైవ వృక్షం కింద పడిపోయిన వ్యక్తికి ఏం జరిగిందో చెప్తాను. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు అతనికి ప్రత్యక్షమైంది. భగవంతుడు ప్రత్యక్షమైన విషయము ఇతనికి తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ దైవ వృక్షం కింద ప్రత్యక్షమయ్యి కొన్ని విషయాలు చెప్పాడు. ఏ విషయం చెప్పాడు అనేటువంటిది పక్కన పెడితే, ఎవరో చెప్పొద్దు నాయన, నువ్వు దుర్మార్గాల్ని అంతం చేయడానికి దేశాలన్నీ తిరుగుతావు. దేశాలనే కాదు, పెద్దవాళ్ళని కూడా నువ్వు వదిలిపెట్టవు. మంచి వాళ్ళైతే సాధిస్తావు. నువ్వు ఎవరి మీద అయితే నీ మనసు పడుతుందో వాళ్ళు లాభపడతారు. నిన్ను ఎవరైతే టార్చర్ పెడతారు చచ్చిపోతారు నాయన. ఇదేంటి స్వామి ఇలా అంటున్నారు, తప్పు కదా. నేనేం లేదు నాయన, నేను భక్త ప్రహ్లాదుడు ఋషుడే కొడుకే, కానీ లోక కళ్యాణం కోసం అతను పుట్టాడు. అతను జోలికి పోయి లాస్ట్కి నరసింహావతారం చచ్చిపోయినట్టే. నీకు ఇచ్చినటువంటి నీ జాతకం ప్రకారం అందరూ పరారైపోయారు, కానీ నువ్వు మామూలుగా చనిపోలేదు, బతికే ఉన్నావు. నేను ఈ దైవ వృక్షం కింద ఎందుకు ఈ విధంగా చేశానంటే, నువ్వు మామూలు పౌరుషం గల వ్యక్తివే కాబట్టి నువ్వు బతుకుతావు. కాబట్టి నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా పెట్టుకొని ముందు ఏం జరగద్దో చూడు. ఈరోజు నీకు మామూలుగా ముందు లేదు, వెనక లేదు, ఏం లేదు కదా. కాబట్టి ముందు జరిగేది నేను ఆ రోజు ఈ వయసులో ప్రత్యక్షమైన భగవంతుడు ఆ రోజు నేనేం చెప్పాను, నీ కల్లో చెప్పాను, నువ్వు బయట చెప్పని చెప్పను స్వామి.
చెప్పేసి అంతర్ధానం అయిపోయాడు. తర్వాత పెద్దవాళ్ళు వచ్చారు, మామూలుగా తీసుకుపోయారు, బతికాడు. తర్వాత ఈ 4 అడుగుల వ్యక్తిని 6 అడుగుల వ్యక్తికి జరిగిన ఘర్షణలో పడిపోయాడు, కింద పడిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు అని చెప్పాను. తర్వాత ఈ 6 అడుగుల వ్యక్తి కుటుంబము, ఆ వ్యక్తిని ప్రోత్సహించిన కుటుంబ వ్యక్తులు కొంతమంది చనిపోయారు. నిజంగా భగవంతుడు అంటే మనం నిరూపించలేని సత్యం. ఆ భగవంతుడు ఆ విధంగా దైవ వృక్షం కింద పడిపోయిన వ్యక్తికి కనిపించి చెప్పిన విషయాల ప్రకారము ఈ 6 అడుగుల వ్యక్తికి ఎవరైతే సంబంధించారో ఆ కుటుంబాలు చనిపోయారు, అత్యంతరం చనిపోయారు, ముసలు కాదు. నిజంగా మిరాకిల్ అది. అదేవిధంగా సపోర్ట్ కొద్దిగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళు చనిపోయారు, పరోక్షంగా చెప్పేసి నోరు పోయింది కొంతమంది. అంటే నిదానంగా చూపించుకుంటూ వస్తున్నారు. ఏమిటి దైవం అనేవాడు కూడా. అదేవిధంగా అంటే ఈ గరుడు రేఖ, ఈ జ్ఞానరేఖ, ఈ దైవరేఖ, కుజరేఖ ఉన్న వ్యక్తి గురించి చెప్పేది నేను. అందరికి కాదండి, అందరు మా వాళ్ళు పోయిందా. ఈ 3 రేఖలు ఉన్న వ్యక్తి ఎవరినైనా ప్రశ్నించగలడు. వేదాంగాలు చదువుకున్నప్పటికీ ఈ 3 రేఖలు ఎవరికైతే అర్థం బాగా కనిపించాలి, బాగా స్పష్టంగా చూడాలి. శాస్త్రం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ 3 రేఖలను వేదాంగాలు చదివినా సరే, వేద పండితులైనా సరే, పీఠమైన సీఎం పీఠమైన ప్రశ్నించేటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు అతనికి ఇస్తుంటాడు. ప్రశ్నించడం అతని ధర్మం, కానీ ధర్మ మార్గంలోనే నడుచుకుంటాడు. అధర్మ పరులని చీల్చి చండాలంలో వెనకేయడు. సరే చెప్తాను జరిగిన సంఘటన. కోటీశ్వరుడి దగ్గరికి ఆ అబ్బాయి ఒకరోజు పనికి పోయాడు, అంటే ఉద్యోగాన్ని అయితే పోయాడు. అక్కడ వాళ్ళు అతన్ని ఏదో దూషించారు. చిన్నపిల్లోడు 3వ తరగతి 4వ తరగతి పిల్లోడు పోయి దూషించాడు. అతనికి బాగా చిరాకు కలిగింది. చిరాకు తగిలి నేను పని చేయనని చెప్పి ఇంటికి అని వెళ్ళిపోయాడు శాప చెప్పాను. ఆ చిన్న వయసులో వెళ్ళిపోయిన వ్యక్తి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి నేను చదువుకుంటాను. ఈ చిన్న వయసులో ఆ కుటుంబం కోటీశ్వరుడు కుటుంబం నుంచి పనిచేస్తానని పోయి తప్పించుకొని వెళ్ళిపోయి వాడు చదువుకున్నాడు. పేరు వాళ్ళ అమ్మ నాయన కూడా సరే నాయన నువ్వు ఎందుకు. ఆ వ్యక్తికి 3 రేఖలు ఉన్నాయి. ఆ వ్యక్తిని దూషించిన పాపానికి వాళ్ళ కుటుంబంలో అప్పటి వరకు ఉన్న పేరు ప్రతిష్టలు చాలా దెబ్బతింది. వాళ్ళకి తెలియదు, మసబారిపోయింది. వాళ్ళు కోట్లు అయితే మనకేం పేరు, వాళ్ళకే ఎదురు శత్రువులు అయిపోయి డబ్బు లేనివాడు వాళ్ళ పోటీ వచ్చాడు. అంటే ఆ రోజు వాళ్ళకి తెలియదు, ఆ 3 రేఖలు ఉన్న వ్యక్తే అతనని తెలియదు. ఆ వ్యక్తి పోయాడు. ఆ రోజు జరిగిన సంఘటనలు చూసాడు, తెలిసిపోయిన వ్యక్తికే తెలుసు. వాళ్ళు ఏదో అన్నారు, అతను వచ్చేసాడు, చదువుకో తర్వాత వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళకి అడుగు తప్పు. తర్వాత ఆ కుటుంబం కాలిపోయింది. అంటే గరుడు రేఖలో అంటే గరుడు రేఖ, జ్ఞానరేఖ, దైవరేఖ ఉండే వ్యక్తి గురించే చెప్తున్నాను. ఇతను ఎక్కడికి పోయినా సరే ఈ 3 రేఖలు ఉన్న వ్యక్తి అంటే మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఈ హృదయ రేఖ అనేటువంటిది పైకల్లా ఉండాలి, కింద మధ్యలో కింద చిన్న స్థానంలో పోకూడదు. అంటే హృదయ రేఖ కూడా మంచి మనసు ఉండాలి. అంటే ఈ 3 రేఖలు ఉండి చెడు గుర్తులుంటే చెడుకు వాడుకుంటాడు అతను. మంచి గుర్తులుంటే మంచికి ఉపయోగిస్తాడు, వ్యవస్థకి మంచి చేస్తాడు, వ్యవస్థలో మంచి తన నిధుల్ని ఖర్చు పెడుతుంటాడు. అంటే వ్యవస్థ కోసం పోరాడుతున్నాడు, వ్యవస్థలో ఉన్న వ్యక్తులు సంక్షేమం చూస్తాడు నడిచిన. కాబట్టి ఆ 3 రేఖలు ఉన్న వ్యక్తి జోలికి ఇంకా ఏమేమి జరిగిందో అంటే ఎందుకు చెప్తానంటే ఆ 3 రేఖలు ఉన్న వ్యక్తుల జోలికి పోయిన వ్యక్తులు నష్టపోయిన వాడు ఎవరు చెప్పినా వినరు, అయినా చెప్తా. ఇతను ఎక్కడికి పోయినా ఒకటి అప్పు చేయకపోయినా నింద వేసిన సందర్భంగా అతను చెప్పించకుండా చూసుకోవాలి. అతను చెప్పించకుండా నింద వేసి అర్ధాంతరంగా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ మొదటి రోజు ఈ 3 రేఖలు అనేవాడు జ్ఞానరేఖ, గరుడు రేఖ, దైవరేఖ ఉన్న వ్యక్తిని గురించి ఈరోజు మొదటి వీడియో చెప్పాను. తర్వాత వీడియోలో మిగతాయి చెప్తాను, జరిగినవన్నీ చెప్తాను మీకు. ఎందుకంటే హస్తరేఖ జ్యోతిష్యం నేర్చుకోవాలనేది ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను నేను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.